హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. నేనైతే వ్లాగ్లో చెప్పాను కదండి, అందరం కలిసి పార్టీకి స్టార్ట్ అవుతున్నామని. సో ఇంకా అందరూ రెడీ అయిపోయాక ఇంకా పార్టీకి అయితే బయలుదేరిపోయాం. మేము వెళ్ళింది డాబా గార్డెన్స్ రోడ్లో ఉన్న లెట్స్ సెలబ్రేట్ పార్టీ హాల్ అనమాట. అక్కడ మనం ఒక రూమ్స్ అవి ఉంటాయి. మనం ఒక అవర్స్ అని చెప్పి మనం ఆల్రెడీ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదేనండి ఆ పార్టీ హాల్ అనమాట. ఇక్కడ మీకు సైడ్ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్ లాగా వాళ్ళు అరేంజ్ చేశారు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టీస్ మనం చేసుకోవచ్చు. బర్త్డే, ఇలా మ్యారేజ్ డేస్, ఎనీథింగ్ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. బ్రైడ్ టు బీ ఇవన్నీ చేసుకోవచ్చు. నేనేం ప్రమోషన్ చేయట్లేదు, మేము వెళ్ళింది నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మనకి ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని గంటలు మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే 2 అవర్స్కి అయితే బుక్ చేసుకున్నాం. 3 అవర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, 4 అవర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మేము వెళ్ళేసరికి మా పార్టీ రూమ్ అయితే రెడీ చేస్తారు. అండ్ ఇదైతే ఇలా బెలూన్ డెకరేషన్ చేసి ఇస్తారు వాళ్ళు. అండ్ మనమైతే కేక్ కూడా కాంప్లిమెంటరీ ఇస్తా అన్నారు. మేము వద్దన్నాం, పిల్లలు అయితే ఆల్రెడీ కేక్ బయట ఆర్డర్ చేశారు. సో అందుకని చెప్పి మేము కేక్ అయితే వద్దని చెప్పేసాం. అండ్ ఇలా రెక్లైనర్స్ ఉంటాయి. అండ్ కొన్ని చైర్స్ కూడా వేశారు, ఒక 10 చైర్స్ దాకా వేశారు. అండ్ ఇలా ఫ్లవర్స్తో, రోజ్ ఫ్లవర్స్తో రూమ్ అంతా డెకార్ చేశారు. అండ్ బెలూన్ డెకార్ కూడా చేశారు. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ప్రొజెక్టర్ పెట్టి అండ్ మన సాంగ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. మనకి రిమోట్ అది ఇస్తారు, మనం నచ్చిన సాంగ్స్ అవి మనం ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట పిల్లలు ఆర్డర్ చేసిన కేక్. అండ్ థీమ్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది కలర్ కాంబినేషన్. వాళ్ళు అయితే ఈ యానివర్సరీ స్పెషల్గా చేసుకోవాలని చాలా ప్లాన్ చేశారు. ఫైనల్లీ ఇలా అయితే సెట్ అయింది. అండ్ 1 day బిఫోర్ వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇలా చేసుకుందామని. రూమ్ అయితే అంతా స్పేషియస్ గానే ఉందండి. అండ్ 10-15 మెంబర్స్ వరకు మనకి సరిపోతారు. అందులో ఎవరైనా మెంబర్స్ యాడ్ అయితే మాత్రం పర్ హెడ్ అని చెప్పి వాళ్ళు చార్జ్ చేస్తారు. అది ముందే చెప్పారు. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎంతమంది ఏంటి అనేది. అండ్ ఇక్కడైతే ఒక్కొక్కరు గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు. అండ్ అందరూ వచ్చాకైతే పార్టీ స్టార్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అలాగే స్నాక్స్ అవి అరేంజ్ చేయమని చెప్పారు. ఇంకా స్వీట్ కార్న్ సమోసా, ఇంకా డ్రింక్స్ కూడా చెప్పారు అనమాట. స్నాక్స్కి అయితే ఎక్స్ట్రా చార్జ్ చేశారు మళ్ళీ. అండ్ ఇక్కడైతే గెస్ట్లు అందరూ వచ్చేసారు. ఇంకా పార్టీ అయితే స్టార్ట్ చేస్తాం, మీరు కూడా చూసేయండి.
బాబాయ్ వేస్తున్నాడు. పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది రామ్నగర్లో ఉన్న రాక్టైల్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. అండ్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మేమైతే ఎక్కువ మంది వెళ్ళాం కదా, సో సిట్టింగ్ అంతా అరేంజ్ చేశారు. మేము ఇంకా అందరం కూర్చున్నాం.
రోజు మండే అవడంతో నో నాన్ వెజ్ అనమాట, అందరూ వెజ్జే తిన్నాం. అండ్ ఇక్కడ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేశారు. క్రిస్పీ కార్న్ ఇంకా పన్నీర్ స్టార్టర్ ఏదో ఆర్డర్ చేశారు. నాకైతే క్రిస్పీ కార్న్ చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. నాకైతే కొంచెం స్టార్టర్స్ తినేసరికి ఇంకా ఫుల్ అయిపోయింది. పార్టీ రూమ్లో సమోసా ఇంకా డ్రింక్ తీసుకున్నాను, సో ఎక్కువ తినలేకపోయాను. మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసామంటే కనుక ఇంకా ఫుల్ కడుపు నిండిపోతుంది కదా. ఇంకా అందరూ కూడా ఆ జోన్లో ఉన్నారు, అందరూ అదే చెప్తున్నారు, ఫుల్ అయిపోయింది స్టార్టర్స్ తినగానే అని చెప్పి. డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అప్పటికే 9:30 సంథింగ్ అలా అయ్యింది. ఇంకా నెక్స్ట్ డే తనకి వర్క్ ఉంది అండ్ మా పెద్దోడైతే కాలేజ్కి వెళ్ళాలి. సో ఎంత లేట్ అయినా సరే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. సో మా అక్క వాళ్ళ 25th యానివర్సరీ అయితే ఇలా జరిగిందండి. అందరూ ఫుల్ హ్యాపీ అనమాట. మా అక్క బావగారు ఇలాగే హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, సో మీరు కూడా చూసేయండి. అండ్ సో ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe. Thank you guys.